ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నారు ఎమ్మెల్సీ బండా ప్రకాష్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పూసాలలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాలు, పట్నాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముదిరాజ్ కులస్తుల కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్సీ బండా ప్రకాష్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సతీమణి జమున, టీఆర్ఎస్ నాయకుడు నల్లా మనోహర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆధ్వర్యంలో విచ్చేసిన అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు గుర్రాల మల్లేశం, ముదిరాజ్ సంఘం నేతలు ఉస్తం రవి, కంకణాల ఆశాలు, కౌన్సిలర్లు సిద్ధ కనకయ్య, గుర్రాల శ్రీనివాస్, గణేష్, ముదిరాజ్ గ్రామ పెద్దలు పలువురు పాల్గొన్నారు. सील नहीं कटा दूर जय मुद्राज, जय मुद्राज, मनोहर नायकत्व, प्रकाश नगर नायकत्व. ధన్యవాదములు. మొత్తానికి పెద్దపల్లి జిల్లా ముదిరాజ్ సంఘం ఈ భవనాన్ని ప్రారంభించినారు. మెల్లమెల్లగా నిధులు సమకూర్చుకుంటూ ఇవాళ దాదాపు అనేక విధాలుగా నిధులు సేకరించి చేసినారు. ఈ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని కానీ ఇవాళ ఈ మత్స్య పారిశ్రామిక సంఘ భవనానికి కానీ ఎవరైతే విరాళం ఇచ్చిన వారికి, దేవాలయానికి సహాయ సహకారాలు అందించిన వారికి అందరికీ తెలిసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా మరి తెలంగాణ సహకారం అయిన తర్వాతనే ముదిరాజులకు కొంత ప్రాధాన్యత పెరిగింది. మత్స్య పరిశ్రమలో అనేక కార్యక్రమాలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో
ఆ తల్లి మా సోదరులు మనందరినీ చల్లగా కాచి కాపాడాలని, వారిని ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంచాలని, ఈ ప్రజలందరినీ చల్లగా కాపాడాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ, అమ్మవారిని వేడుకుంటూ, మరి ఈరోజు ముదిరాజు కుల సోదరులందరూ ఎంతో మరి అభివృద్ధి చెందుతూ వారు మరింత గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ పూసాల గ్రామంలో ఒక జిల్లాకే స్ఫూర్తిదాయకంగా కళ్యాణ మంటపాన్ని నిర్మించుకోవడం జరిగింది. మరి వారు ఈ సందర్భంగా ఈ సంఘ సభ్యులందరూ నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. పెద్దమ్మ తల్లి దయ వలన ముదిరాజు సోదరులకు, ముదిరాజు కుటుంబాలు కాకుండా ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి, అందరూ అష్ట ఐశ్వర్యాలతో మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మళ్ళీ నిన్న మొన్న మనం కరోనా చూస్తూ ఉన్నాం పేపర్లలో, టీవీలలో, అది రాకుండా పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పెద్దమ్మ తల్లి మన అందరినీ చల్లగా చూడాలని, మంచి వర్షాలు పడి మరి చెరువులు నిండాలి, మా ముదిరాజు సోదరులకు చేపలు బాగా పండాలంటే, మరి రైతులందరూ కూడా పాడి పంటలు రావాలంటే మంచి వర్షాలు పడే విధంగా తల్లి దీవించాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా ఆ పెద్దమ్మ తల్లి మనందరినీ దీవించాలని మరొకసారి కోరుకుంటూ, పాల డైరీ అభివృద్ధికి పాడి రైతులందరూ సహకరించాలన్నారు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ జిల్లా డైరెక్టర్ మినపాల సుధాకర్ రావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల పాల ఉత్పత్తిదారుల సర్వసభ్య సమావేశం సుధాకర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సభ్యురాలు మినపాల స్వరూపరాణి ప్రకాష్ రావు హాజరయ్యారు. 200 మంది పాడి రైతులకు 3 లక్షల పైచిలకు బోనస్ డబ్బులు డైరీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. పాల ధరను పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా పాలు పోసిన పాడి రైతులకు నగదుతో పాటు బహుమతులను అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు రవీందర్రావు, రవీంద్రరెడ్డి, అమ్మాయి, గట్టయ్య, చంద్రమ్మ, కడారి అశోక్రావు, విద్యాసాగర్ రెడ్డి, మినపాల ఢిల్లేశ్వరరావు, పాడి రైతులు పాల్గొన్నారు. పాలకవర్గ కమిటీ అమ్మాయి గారు, రవీందర్రావు గారు, రవీందర్రెడ్డి గారు, అశోక్ గారు, మత్స సుశీల గారు, చంద్రమ్మ గారు, అట్లే తిరుపతి గారు, గట్టయ్య గారు, మన ఏది వాటర్ ఇస్తున్నటువంటి మా అన్నగారు, నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులకు అందరికీ కూడా పాల ఉత్పత్తులకు శుభాకాంక్షలు. మనం ఎన్ని పాలు పోస్తున్నామనేది బాగా దూరదర్శనం అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. రోజు పాలు పోస్తున్నాను, అందరూ తెలిసే విషయం, అందరికి క్షమించాలి. శుభం భవతు. రైట్. ఎండిపోతే పట్టాలి దగ్గర మళ్ళీ పాలు పెడతాను దగ్గర ఇది ఏంటిదే వాళ్ళందరూ చెప్పాలి. కాకలేనప్పుడు ఫ్యాట్ పాడేది మేము కానీ లేకుంటే మా సూపర్వైజర్లు కానీ మీ పశువు దగ్గర తోలి పాలు వెండించుకొచ్చి అట్లా వెండించుకొచ్చుకోరు. అప్పుడు ఏమన్నా డిఫరెన్స్ ఉంటే దానికి ఇంకేమన్నా లోపాలు ఉంటే మీకు మళ్ళా దాన్ని డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఇప్పుడు ఫ్యాట్ రాకుంటే అవి ఎందుకంటే కెమికల్స్ అది పొడి సుతా మనం ఒక అరగంట మొదటి గంట ఆ పశువు కనుక వేసినట్టయితే పెరిగే అవకాశం ఉంటుంది. ₹2 దాదాపు నెల క్రితం పాల ధర పెరిగింది. ₹2.20 పాల ధర పెరిగింది. మనం చేసిన కష్టం పోతుంది, అసలు ఏమవుతలేదు, ఉల్టా నష్టం అవుతుంది. అందుకనే దయచేసి మీ పాలక వర్గం కాగారు, మీరు అధ్యక్షులు, ఇవాళ నేను కూడా అంటే మన చైర్మన్ గారు రాజేశ్వరరావు కానీ, మన డైరీ సీఎం గారు రెడ్డి గారు వచ్చినా, ఎవరు వచ్చినా లేకపోతే చెప్పుదామని ఆలోచన నాకు ఉండే, కానీ వారందరూ ఉంటే కూడా ఈ విషయాలను కొంచెం తెలియజేస్తే వారికి కూడా కొంచెం తెలుస్తుంది. ఇవాళ మన ఊళ్ళోనే కాదు, డైరీలో కూడా అసలు పాలు తగ్గింది. కరీంనగర్ డైరీ అంటే రైతులు ఉత్సాహం తక్కువ చేశారు పశువుల మీద. రైతులు వాస్తవంగా ఈ పాలు వేయడం ఏం లేదని చెప్పి వాళ్ళు ఎందుకో పోతారు.
ఇంకేమైనా చేసుకుందామని చెప్పి ఆలోచనలో వాళ్ళు ఇదవుతారు. ఇలా కరీంనగర్ డైరీ పాలు తక్కువై కూడా దానికి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. మన డైరీ కూడా మనందరం అంటే ఈ ఫ్యాట్ లేదు పైసలు లేవని చెప్పి మనం కూడా తగ్గించడంతో ఇవన్నీ ఏర్పడ్డాయి. దానికి మీరు మీ జిల్లా పాలక వర్గం వల్ల ఎప్పుడు సమావేశం అయినా సర్వసభ సమావేశం అయినా పరిస్థితి జిల్లాలకు ఇట్లా ఉన్నది. మా డైరెక్టర్ రూట్లకు ఇన్ని గ్రామాలు ఉన్నాయి, ఇన్ని గ్రామాలల్లో మా పరిస్థితికి ఇట్లున్నది, మేము పాలు తీసుకోలేకపోతున్నాం, పాలకు పేట వస్తలేదు, పరిస్థితికి ఇట్లయితే అని చెప్పి మీరు చెప్పాలని చెప్పి దయచేసి కాక మీకు కోరుకుంటా ఉన్నా. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షునిగా కోడూరి సతీష్ కుమార్, కార్యదర్శిగా పిట్టల వెంకటేష్, కోశాధికారిగా రాయల నవీన్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వారిని ఘనంగా సన్మానించారు. లోపల ఇంట్లో ఉన్న ఒకేసారి పెద్ద శబ్దం వచ్చే వరకు బయట వచ్చే వరకు చూస్తే మా బాబ్జానీ సాబ్ ఇల్లు మీద పెద్ద కొమ్మ పడి ఉన్నది. అక్కడ చిన్న పిల్లగాళ్ళు పొద్దున లేచి స్కూల్కు పోయే టైంలో బ్రష్ చేస్తూ ఉంటారు. ఇంకా బయటికి రాలే వాళ్ళు, ఇంకా కొద్దిగా అయితే వాళ్ళ మీద పడే పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం ఉండే. దేవుని దయ వల్ల వాళ్ళు రాకముందే అది పడి ఉన్నది. మొత్తం కరెంట్ వైర్లు దాని కిందనే ఉన్నాయి. పెద్ద ప్రమాదం ఫ్లడ్లో తప్పింది. ఇది నైట్లేదా